నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 18వ వచనం. దేవుడు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, తీర్పు తీర్చువాడు, న్యాయాధిపతి, దహించు అగ్ని అయ్యున్నాడు. ఆయన బిడ్డలమైన మనము కూడా రాజులమే. నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధముగా ఉండుడి అని దేవుడు అంటున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తమందు కడగబడి పరిశుద్ధముగా మార్చబడతారో దేవుడు వారి సింహాసనమును స్థిరపరుస్తాడు. 1000 ఏండ్ల పాలనలో దేవునితో పాటు రాజ్యపాలన చేసే ఆధిక్యత దేవుడు నీకిస్తాడు. నీ స్థితిని మారుస్తాడు. ప్రభువుకు అనుకూలముగా పరిశుద్ధముగా జీవించు. ఆయనను నమ్మిన మనము, రాజులైన యాజక సమూహము, దేవుని స్తుతించు. దేవుడు నీకున్న స్థితిని దీవించి నీ సింహాసనాన్ని స్థిరపరచి నిన్ను వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.